వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం మండల కేంద్రంలో చిన్న వెంకటరాజు గారితో ఉన్నాము. సో వీరిక్కడ 40 ఎకరాలలో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా సపోటా, నిమ్మ, సీతాఫలు 40 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత 20-30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నిమ్మలో గాని తర్వాత ముఖ్యంగా వచ్చేసి సపోటా ఇందులో మంచి దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పండ్ల తోటలలో పండ్ల తోట వేసిన రైతులు చాలా వరకు డిఏపి, యూరియాలు, కెమికల్స్ వాడుతుంటారు. ఆ విధంగా వీరు కెమికల్స్ వాడకుండా వీరు ఈ పండ్ల తోటల్లో మాక్సిమం అయినంత వరకు 70% వరకు ఆర్గానిక్ మందులు వాడతారు. ఆర్గానిక్ పద్ధతిలోనే వీరు పండ్ల తోటలను సంరక్షిస్తుంటారు. కాబట్టి వీరు ఎటువంటి ఎరువులు ఇస్తున్నారు వీళ్ళ పండ్ల తోటల్లో, ముఖ్యంగా రైతుకు కావాల్సింది ఎరువులు, స్ప్రేలు, ఎటువంటి స్ప్రేలు చేస్తున్నారు, వీరి యొక్క అనుభవాన్ని మనము ఈ వీడియోలో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. సార్, మీరు ఇంతకుముందు మన వీడియోలో చాలా బాగా చెప్పిండ్రు. పండ్ల తోటల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం మంచి ఎక్సలెంట్ విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతుకు కావాల్సిన విషయాలు, పండ్ల తోట వేసుకునే రైతులకు అందులో ఎటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, దిగుబడి, రేటు, వాతావరణం చాలా బాగా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఇవి మనకు మంచి దిగుబడి పండ్ల తోటలు చాలా బాగా సాగు చేసుకోవాలంటే అందులో మంచి ఎరువులు ఇవ్వాలి. ఎరువులు అనేది ముఖ్యం. తర్వాత స్ప్రేలు కూడా. ఫస్ట్ ఎరువులు తీసుకున్నట్లయితే మీరు ఈ పండ్ల తోటలు పెట్టినప్పుడు గానీ ఇప్పుడు దిగుబడి తీసుకున్నప్పటి గానీ ఈ ఎటువంటి ఎరువులు ఇస్తారు స్టార్టింగ్ నుండి? మెయిన్ ఆర్గానిక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అంటే సెల్ లైఫ్ ఎక్కువ ఉంటదండి ప్లాంట్. ఇప్పుడు నిమ్మ ఉందండి, సెల్ లైఫ్ ఎక్కువ ఉంటది. ఇది మామూలుగా కెమికల్ కాంపౌండ్స్ ఇచ్చామనుకోండి ఇమీడియట్ ఈల్డ్ చూపిస్తుంది. ఒక 2-3 ఇయర్స్ కి ఇది ప్లాంట్ హెల్దీగా ఉండదు. మనం కొంచెం ఆర్గానిక్ సైడ్కి వెళ్ళి ఎక్కువ ఆవు పేడ, వర్మీ కాంపోస్ట్, పౌల్ట్రీ లెటర్ దాన్ని ఒక 2-3 ఇయర్స్ కాంపోస్ట్ కింద చేసుకుని మనం మీరు మొక్క పెట్టేటప్పుడు వాడతారా? కాదండి, మొక్క పెట్టిన తర్వాత అండి. మొక్క పెట్టి లోపల కింద ఎలాగా పెంట అది వేస్తామండి. తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ మాన్యూర్ రైనీ సీజన్ లో ఒకసారి ఇచ్చండి. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగా అంటే డిసెంబర్ పొంగల్ బిఫోర్ ఒకసారి. అంటే ఫ్లవరింగ్ ఆ టైంలో ఎక్కువ ఉంటది. ఎందుకంటే సమ్మర్ కి నిమ్మ పంటకు రావాలంటే 120 days to 150 days పడుతుందండి. అందు గురించి పొంగల్కి మళ్ళీ ఇంకొకసారి ఆవు గీతం కానీ ఇది కానీ వర్మీ కంపోస్ట్ కానీ, పౌల్ట్రీ లెటర్ అయితే అది కొంచెం వేడి కాబట్టి ఒక 2-3 ఇయర్స్ పక్కన పెట్టుకుని దాన్ని గ్యాసెస్ పోయిన తర్వాత ఈ రెండు మిక్స్ చేసుకునండి. మిక్స్ చేసుకుని ఇయర్లీ 2 times. దాంతో పాటు ఇంకేమి ఇస్తారు సార్? దాంతో పాటు ధరణి శుద్ధి ఒకటి బాగా ఇస్తున్నామండి. నానో గోల్డ్ భూమిలోనే ఇస్తాను, స్ప్రేయింగ్ చేస్తాం. అంటే నానో గోల్డ్ లో అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. లీఫ్ అబ్జార్ప్షన్ బాగుంది, గ్రీనరీ నాకు బాగానే కనపడిందండి. నానో గోల్డ్ స్ప్రే అంటే 2 ml నుంచి 5 ml మధ్యలో ప్లాంట్ ని బట్టి, చిన్న ప్లాంట్ అయితే 2 ml వేస్తున్నామండి, పెద్ద ప్లాంట్ అంటే 5 ml per liter. అంటే ఏ స్టేజ్ నుంచి వాడుతున్నారు సార్ నానో గోల్డ్? నానో గోల్డ్ చిన్న ప్లాంట్ అప్పటి నుంచి వాడొచ్చండి. ఎందుకంటే ఇది మైక్రో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ గురించి కాబట్టి అండి, హెల్దీగా స్ట్రెంత్ గా వస్తానికి. ఎన్ని రోజులకు ఒకసారి వాడతారు? మంత్లీ ఒక స్ప్రే అండి, ఒక స్ప్రే అండి, 1 లీటర్ 5 ml లో. చిన్న ప్లాంట్ అయితే 3 to 4 ml లో, 5 ml కూడా వేసుకోవచ్చు అండి. మనం 2 to 3 ml ఇచ్చండి. ఎవ్రీ 25 days to 1 month ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కింద అంటే ఇందులోనే కలిపి స్ప్రే చేయొచ్చు. కానీ నేను సపరేట్ గానే చేస్తున్నానండి. ఎందుకంటే వేరే దాంట్లో కలుపుతుంటే వేప నూనెలో కలుపుతానండి. అంటే దానికి మైట్స్, ట్రిప్స్ రాకుండా ఉంటది, ఉంటే అది అవ్వకుండా ఉంటదని. ఎప్పటి వాడుతున్నారు సార్ ఇది? నేను ఒక 3 years 4 years నుంచి 3 years నుంచి నానో గోల్డ్. ధరణి శుద్ధి 2 years నుంచే వాడుతున్నాను. 2 years నుంచి పేస్ట్ ఉంటది కదా? అవునండి, పేస్ట్ వాటర్ లో కలిపేసండి. రైనీ సీజన్ ఎస్పెషల్లీ ధరణి శుద్ధి వేసుకోవాలండి. అదేమవుద్దంటే అది ధరణి శుద్ధి లోపల ఎప్పుడైతే తడిగా ఉందో భూమిలో వేరుకి మంచి ప్రతిష్టంగా వెళ్ళిపోయండి, బలం రూట్ గ్రోత్ బాగుంటదండి. ఎంత వాడతారు, ఎన్ని రోజులకు వాడతారు? ఇప్పుడు ఎకరానికి ఎంత వాడతారంటే ప్లాంట్ సైజుని బట్టి కూడా వాడాలి కదండి. మనం ఇప్పుడు ఒక 1 kg ప్యాకెట్ 20 liters వాటర్ లో కలిపేసండి. ఇప్పుడు ఇదే ప్లాంట్ ఉందనుకోండి ఒక 2 liters వేస్తాం. అదే ప్లాంట్ ఉందనుకోండి 5 to 10 liters వేస్తాం. ప్లాంట్ పెద్ద ఉంటే ఎక్కువ వేయాలండి.
అంటే ప్లాంట్ ని బట్టి ఇప్పుడు దీనికి ఎక్కువ డ్రిప్ లో ఇస్తారా ఎట్లా సార్ మీరు? డ్రిప్ లో ఇస్తానండి, దానికైతే డ్రిప్ లో ఇస్తాను, డ్రిప్ లో ఇచ్చేస్తాం. ఎంత పెద్ద అంటే అంటే మనకి వాల్స్ ఉంటాయి కదండి, వాల్స్ మార్చుకుంటూ ఉంటామండి. 200 లీటర్స్ లో ఒక 5 to 10 kgs ఓకే. ఇచ్చండి. కాన్సన్ట్రేట్ ఇచ్చి వాటర్ లో మరి మింగిల్ అవుద్ది కదండి అది, దాన్ని బట్టి ఒక్కొక్క వాల్ కి 1 hour అలాగా ఇచ్చుకుంటూ వస్తామండి. మొత్తం డ్రిప్ లో వాడతారు? డ్రిప్ లో వెళ్ళిపోద్దండి వాటర్ లో. ఒకసారి 40 days 1 month. అంటే రైనీ సీజన్, ఎస్పెషలీ రైనీ సీజన్ ఎక్కువ వాడాలండి. మళ్ళీ మొక్క గ్రోత్ ని బట్టి దాన్ని ఏమవుతుందంటే రూట్ జోన్ కి వాటర్ ఎక్కువ రైన్ వాడతాం వల్ల రూట్ జోన్ కి ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది, దాన్ని శుద్ధి తీసుకుంటది. రిజల్ట్ కూడా అంటే కింద ఎప్పుడైతే మాయిస్ట్ అట్మాస్ఫియర్ ఉందో సాయిల్ లో, ఇది గ్రోయింగ్ లోపల కల్చర్ గ్రోయింగ్ ఎక్కువ ఉంటదండి. అంటే ముఖ్యంగా ఏంటంటే తేమ ఉండాలి. తేమ ధర్మ శుద్ధికి తేమ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ కనపడుతుందండి. అదే సమ్మర్ లో వేసాం అనుకోండి 50% వేస్టేజ్ అయిపోతుంది. మీరు ఎట్లా రిజల్ట్ ఎట్లా చూసింది సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా? అంటే ఫస్ట్ లో ప్లాంట్స్ కొంచెం వీక్ గా ఉన్న ప్లాంట్స్ కి ఫస్ట్ ఒక 2-3 kgs పట్టుకొచ్చి హైదరాబాద్ నుంచి, అండ్ కొంచెం రెడ్ గా అయిన వాటికి అది నానో గోల్డ్ స్ప్రేయింగ్ కని ఇచ్చినా, నేను సాయిల్ లో కూడా 2-3 క్యాపులు వాటర్ లో కలిపి కొంచెం బెల్లం కలిపి వేసానండి. ప్లాంట్ కొంచెం ఇదిగా అనిపించింది, ధరణి శుద్ధి అది స్ప్రేయింగ్ నానో గోల్డ్ కొట్టాం, డిఫరెన్స్ కనపడింది. ఒక అంటే కొంచెం వీక్ గా ఉన్న ప్లాంట్ గ్రీనిష్ గా అయ్యి, ఓహో పర్లేదు ఇది పని చేస్తుందని ఒక నమ్మకం కలిగిందండి. ఈ సీవీడ్ అయితే అది ధరణ శుద్ధి అయితే ఫస్ట్ లో కనపడలేదండి, ఎందుకంటే నేను మార్చి నెలలో ఫస్ట్ తెచ్చి అప్లై చేసాం. తర్వాత రైనీ సీజన్ కి అప్లై చేసిన తర్వాత డిఫరెన్స్ బాగా తెలిసింది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు నుంచి నవంబర్ వరకు ధరణి శుద్ధి మీద వెళ్ళాలండి. లోపల దాని కల్చర్ డెవలప్ అవుతుంది. వర్మీ కాంపోస్ట్ లో కానీ పెంటలో కానీ వేస్తే అసలు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఆ పెంటలో దీని కల్చర్ న్యూట్రిషన్ కూడా రూట్స్ కి బాగా వెళ్తుందండి. ఇంకేం వాడతారు సార్? ఇంక ధరణి శుద్ధి నేను నీమ్ ఆయిల్ ఒకటి వాడతానండి, నానో గోల్డ్ వాడతామండి. ఫ్లవరింగ్ వస్తాం గురించి కప్ప వాడతానండి. కప్ప అయితే మటుకి ఇవన్నీ పని చేయవండి. కప్పకి మాకు ఎస్పెషల్లీ సపోటాకి బాగా సూట్ అయిందండి కప్ప. ఇప్పుడు ఏ టైంలో స్ప్రే చేయాలి? కరెక్ట్ గా మీకు ఫ్లవరింగ్ రావాలనుకుంటాం చూడండి, ఒక 2 స్ప్రేయింగ్స్ 15 days ఇంటర్వెల్ లో కొట్టాలండి మనం. 15 days గ్యాప్ తోని 15 to 20 days గ్యాప్ లో ఫ్లవరింగ్ వస్తానికి మనం కొట్టాలండి. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నానో గోల్డ్ కొట్టాలండి. మళ్ళీ అవసరం అయితే కప్ప ఒక 15 days తర్వాత కావాలితే స్ప్రే చేసుకోవచ్చండి. నానో గోల్డ్ సరిపోద్ది, ఎందుకంటే 2 sprays విత్ ఇన్ 15 to 20 days ఇంటర్వెల్ లో మనం ఎప్పుడైతే కప్ప స్ప్రే చేసామో ఆ డిఫరెన్స్ కనపడిందండి నాకు. అంటే సపోటా ఫ్రూట్ అదే ఫ్లవరింగ్ బాగా ఎక్కువగా వచ్చిందండి. ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చిందండి, అంటే బంచ్ గా వచ్చిందండి. ఈ యాప నూనె కొట్టవలసి ఉంటుందండి వర్షం కానీ పడితే, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా. ఈ బయట ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కాస్ట్లీ అఫేర్ అయిపోయింది, అదేమో లాంగ్ రన్ ఉండలేదు. ఇప్పుడు మనం ఈ రోజు స్ప్రే చేస్తామండి, అనుకోకుండా రేపు ఎల్లుండి వర్షం పడిందంటే అది వైప్ అవుట్ అయిపోయి ఇదే అయిపోతుంది. వేరే ఈ అంటే అలా కదండి, ఇప్పుడు వేప నూనె ఉందండి, మనం కొడితే ట్రంక్ కి అది అలాగే కొంచెం బాగా స్ప్రే చేయిస్తే దాని ఎఫెక్ట్ ఒక 20-25 days ఇది ఉంటుందండి. వేప నూనె ఎస్పెషలీ ఫ్లవరింగ్ అప్పుడు వేప నూనె కొట్టకూడదు. ఫ్లవరింగ్ అప్పుడు మరి ఎందుకంటే క్రాస్ పాలినేషన్ అవ్వాలి కదండి, అందు గురించి ఆ చేతికి రావండి. అందు గురించి బిఫోర్ ఫ్లవరింగ్ మనం కప్ప కొట్టుకోవాలండి. నానో గోల్డ్ అయితే అంటే డైరెక్ట్ నానో టెక్నాలజీ మీకు తెలందేముంది, మనం వాటర్ తాగేది దానికి సెలైన్ ఎక్కి దానికి డైరెక్ట్ ఇన్ఫ్యూజ్ అయిపోద్ది కదండి. మన ఆ విధంగా నానో గోల్డ్ డైరెక్ట్ గా లీఫ్ నుంచి తీసుకుని డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసేద్దండి లోపలికి. వేరేది ఇవన్నీ ఉన్నాయనుకోండి కింద నుంచి పైకి రావాలి, వేరే నానో గోల్డ్ ఏమవుతుందండి పైనుంచి అబ్జార్ప్షన్. అందు గురించి నానో గోల్డ్ ఎప్పుడన్నా ప్లాంట్ గ్రోత్కి అయితే చాలా ఎక్సలెంట్. 15-20 daysకే చిన్న మొక్కలు అప్పుడు స్ప్రే చేసుకుంటే దాని ఒక రిజల్ట్ బాగా కనపడుతుందండి. ఇంకా సార్ ఇంకేమైనా వాడతారా? ఇదేనండి సీవీడ్, నానో గోల్డ్, నీమ్ ఆయిల్, కప్ప. ఎప్పుడన్నా మరీ ప్లాంట్ సమ్మర్ హీట్ ఎప్పుడు తగిలింది అనుకోండి
అప్పుడు మట్టుకి ఒక్కసారి ఒక్క స్ప్రే మట్టుకి లిక్విడ్ డిఏపి కానీ లిక్విడ్ యూరియా కానీ ఒక్క స్ప్రే అంటే అదే మన సెలైన్ ఇస్తే బాడీ ఎలా ఇస్తుంది అప్పుడు ఒక్క స్ప్రే మట్టుకు కొట్టవలసి ఉంటదండి. ఈ యూరియా డిఏపి కింద బ్యాగులు అట్లేమి ఇవ్వరా? డిఏపి ఇచ్చేవాళ్ళం అండి పూర్వం. డిఏపి ఇప్పుడు ఇంకిస్తలేదండి. ఇది సరిపోతుందండి మెల్లిగా. పెద్ద యూరియా వాడతలేదండి. డిఏపి ఎప్పుడన్నా తక్కువ అండి. అంటే ప్లాంట్ చిన్నప్పుడు కొంచెం గానీ ఇప్పుడు వీటికి డిఏపి ఇచ్చి ధరణ శుద్ధి ఇచ్చి ఫెర్టిలైజర్ ఇవ్వాలంటే అదే కాంపోస్ట్ ఇవ్వాలంటే చాలా కాస్ట్ అయిపోద్దండి రైతుకి. అందు గురించి ఇది లాంగ్ రన్ వర్మీ కాంపోస్ట్ లో ధరణ శుద్ధి కలపండి, మీకు వరమ్స్ డెఫినెట్ గా డెవలప్ అయి ఉంటున్నాయండి. మల్చింగ్ ఒకటి చేస్తామండి, ఆ లీవ్స్ తోటి కెనోపీ అంతా కవర్ చేసేస్తాం. దానివల్ల ధరణ శుద్ధి కానీ నానో గోల్డ్ కూడా వాటర్ లో ఇచ్చేస్తానండి నేను. వాళ్ళు స్ప్రేయింగ్ కానీ చెప్పారు కానీ నేను వాటర్ లో కూడా డ్రిప్ ద్వారా కూడా ఇచ్చేస్తాను. లీటర్ దిగుబడి అంటే అది క్లైమేట్ కలిసి వస్తే మటుకు డెఫినెట్ గా రిజల్ట్ కనపడుతుందండి. మీకు మొక్కలో డైరెక్ట్ ప్రత్యక్షంగా మీరైతే మొక్కలు మీకు ఎందుకంటే ఇప్పుడు ఇది మేము పెట్టామండి. ఆ గ్రైనరీ ఉంటే మొక్క హెల్తీగా ఉన్నట్టు లెక్క అండి. అది దాన్ని అంటే అది పనిచేస్తుందా లేదా అన్నది గ్రైనరీ చెప్పుద్దండి. ఆ మొక్క స్ట్రెంత్ చెప్పుద్ది. లేదనుకోండి వీక్ గా ఉంటది. ఇప్పుడు ఉందండి ఇది సమ్మర్ షాక్ గురైంది. ఎందుకంటే విపరీతమైన టెంపరేచర్ 45 to 50 degrees మధ్యలో టచ్ అయిపోతుంది మనకి. అప్పుడు ఏమవుద్దండి, కొంచెం వీక్ అవుతారు మనుషులు, వీక్ అవుతారు, ప్లాంట్ వీక్ అవుతుంది. వర్షాకాలం వచ్చేటప్పటికి వెంటనే ధరణ శుద్ధి, కాంపోస్ట్, నానో గోల్డ్ ఇచ్చేటప్పటికి సెలైన్ లో మనకి ఇస్తే ఎనర్జీ ఎలా వస్తుంది అలా ప్లాంట్ కి ఎనర్జీ వచ్చేటట్టు చెయ్యాలండి. డిసీజ్ పరంగా స్ప్రేలు ఏం చేస్తారు? వేప నూనె అండి ఎక్కువ వేప నూనె. మనం అంటే పూత వచ్చినప్పుడు కొట్టకూడదండి వేప నూనె. ఈ లీవ్స్ ఫ్రెష్ లీవ్స్ చూడండి, ఈ లీఫ్ ఎక్కడ ఇది లేకుండా వస్తుంది. ఎప్పుడన్నా మరీ ఎక్కువగా ఉందనుకోండి పురుగు, అప్పుడు మోనోక్రోటోపాస్ ఏదో 1 ml per liter లైట్ గా తక్కువ పెట్టి కొట్టాలి. అంతేగాని ఇంకంటే పురుగు కంట్రోల్ చేయలేము అన్న టైంలో అంత ఎక్కువ వాడకూడదు. ఇంకా మరీ చూడండి ఒక్కోసారి విపరీతం పురుగు వచ్చేస్తుంది. అప్పుడండి సపోటాగా పూత తీపండి, దానికి ఒక్కసారి మటుకి మనం ఈ యాప నూనె కొట్టిన ఏది కొట్టిన ఆగదండి. అప్పుడు మటుకు ఒక్క స్ప్రేయింగ్ మరి కొట్టవలసి వస్తుంది. అయితే ఆ పూత అదేముందంటే ఇలా దగ్గర లాగేసుకుని పూత ఒక్కదాన్నే తింది, ఇలా దగ్గర లాగి మొత్తం బంచి తినేద్ది. అప్పుడు ఎప్పుడన్నా కొట్టవలసి వస్తుందండి. మెయిన్ యాప నూనె మీద ఈ సంవత్సరం వెళ్దామని పెట్టుకున్నానండి టోటల్ గా. అసలు చూద్దామని అంటే స్ప్రేయింగ్ ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు అప్పుడు చూడాలండి. ఈ ఫ్రూట్ ఫ్లై వాడతారా సార్? ఫ్రూట్ ఫ్లై వాడతాం. అవునండి. మరి జామ తోట ఉండేదండి నాకు పూర్వం, బాగా ఎక్కువైపోయింది. అది పెట్టితే విపరీతంగా పడిపోయాయండి. ఎంత ఎక్కువైపోయిందంటే ఫ్రూట్ ఫ్లై బాగా ఎక్కువైపోయిందండి. ఆర్గానిక్ లో 70%, 75% దాకా ఆర్గానిక్ అండి. రైతులు కూడా అదే విధంగా వెళ్ళాలి కదా. ఏ రైతులు వెళ్తాం మంచిదండి, ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయిందండి. ఇప్పుడు బ్యాగ్ 1500 లోపు ఏ ఫెర్టిలైజర్ లేదు కదండి. 1500 చాలా కాస్ట్. మళ్ళీ దీనికి సైడ్ అంటే మనకి ఎక్కువ రోజులు లైఫ్ టైం ఉండదు. అంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇదే ప్లాంట్ ఉందండి, ఫెర్టిలైజర్ కూడా మన రైతులు దాన్ని తగ్గ వేయాలి, ఎక్కువ వేసేస్తున్నారు. అదేమవుతుందండి, సాయిల్లో దాన్ని ఒక అవశేషాలు ఉండిపోతున్నాయి కదండి, ట్రేసెస్ ఉండిపోతున్నాయండి. దానికి మనం ఫాస్ఫేట్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అని, సూడోమోనాస్ అని, ఈ వ్యామ్ అని నేను పెంటలో కలిపి, అక్కడ పెంట ఉంది కదండి, పెంటలో వర్షాకాలం రాగానే అది కూడా హీట్ కి వాటికి ఆగదండి. అందుగురించి ఫస్ట్ రైనీ సీజన్ రాగానే ఆ వేసి వాటరింగ్ ఎలాగా రెయిన్ పడుతుంటది, మనం కూడా అందులో డెవలప్ అయిపోద్దండి కల్చర్. ఇన్ని ప్రాక్టీసెస్ ఇన్ని చేసిస్తే ఒక సెల్ లైఫ్ ఎక్కువ ఉంటదండి ప్లాంట్. నిమ్మ సపోర్ట్ అంటే రాతి ప్లాంట్ అండి, పామాయిల్ అంటే రాతి ప్లాంట్, కొబ్బరి అంటే రాతి ప్లాంట్, నిమ్మ ఇప్పుడు సీతాఫల కూడా రాతి ప్లాంట్ అయినా సరే దాన్ని కరెక్ట్ గా ప్రూవ్ చేసుకుని కరెక్ట్ గా చెయ్యాలండి.
సో ఇది మనకు వీరు చెప్పేది ముఖ్యంగా ఆర్గానిక్ ఫైనల్ గా చెప్పేది అంటే ఆ కెమికల్ కంటే ఆర్గానిక్ మందులు వాడాలి. ఏవైనా స్టార్టింగ్ నుండి పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ ఇవి కంపల్సరీగా వాడాలి. దాంతో పాటు వీరు వాడేది ఇవన్నీ మీకు వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. నానో గోల్డ్ గానీ, ధరణి శుద్ధి గానీ, కప్ప గానీ, ముఖ్యంగా పురుగు, దోమ వీటికి కంపల్సరీగా గుడ్డు దశలో నిర్మించడానికి వేప నూనె కూడా వాడుతున్నారు. ఫస్ట్ అదే మెయిన్ అండి. ఎప్పుడైతే ఆ గుడ్డు దశలో మనం 2 సార్లు 3 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, 20% మనకు ఒక 50-60% దాన్ని ఇది పోద్దండి. అది కంపల్సరీగా పళ్ళ తోటలు సాగు చేసే రైతులు మాత్రము ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళండి. వీరి అనుభవం ప్రకారము ఇవి వాడడం వల్ల వీరికి మంచి ఫలితాలు అనేది రావడం జరిగింది. సో ఇది మనకు ఈ పళ్ళ తోటల్లో మీరు ఆర్గానిక్ ఎరువులు కానీ, స్ప్రేలు కానీ, ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్ లో అడగండి. నేనేమైనా మీకు దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ధన్యవాదాలు.